హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సీటెట్ వర్సెస్ టీజీటెట్ వర్సెస్ ఏపీటెట్. త్వరలో మన ముందుకి ఈ 3 భారీ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. మరి ఇందులో ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత అంటే సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇప్పుడు దీని గురించి ఒకసారి మనం చూద్దాం. కేవీఎస్, ఇప్పుడు ఈ సీటెట్ అనే దాన్ని మనం క్వాలిఫై అయినట్టయితే కేంద్రీయ విద్యాలయాల్లోని అలాగే నవోదయ విద్యాలయాల్లోని పడే అంటే పోస్టులకి మనం ఎలిజిబిలిటీ సాధిస్తాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ రెండింటిలో కూడా మనకి రాబోతున్నాయి. మాక్సిమం నవంబర్ లో రాబోతున్నాయి ఈ నోటిఫికేషన్ అనేది. మరి నవంబర్ లో రాబోయే నోటిఫికేషన్ కి ఇది సెప్టెంబర్ 16వ తారీఖున మనకి మాక్సిమం సీటెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మరి సీటెట్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం దీనికోసం కూడా ప్రిపేర్ అయితే సార్ మరి 3 పడుతున్నాయి కదా, ఈ 3 మనం దరఖాస్తు చేయొచ్చా, లేదంటే 3 మరి వేరుగా మనం ప్రిపరేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. దానికోసం ఇప్పుడు ఏంటంటే దీని యొక్క ప్రయారిటీ ఏంటని చూద్దాం. సీటెట్ రాసుకుంటే భారతదేశంలో ఎక్కడ ఏ స్టేట్ లో పడినా డిఎస్సి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది రాసుకోవడానికి. ఇది ఒక ఆనందించాల్సిన అంశం. అంటే సీటెట్ మీరు క్వాలిఫై అయితే తెలంగాణ డిఎస్సి పడితే తెలంగాణ డిఎస్సి రాసుకోవచ్చు. ఏపీ డిఎస్సి కూడా టెట్ లేని వాళ్ళు ఏపీ డిఎస్సి కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి సార్ తెలంగాణ డిఎస్సిలో కూడా అంటే సారీ తెలంగాణ కూడా టెట్ పడుతుంది కదా, అది రాసుకుని క్వాలిఫై అవుతాం, మాకు అది ఈజీ కదా అనొచ్చు. ఓకే, కానీ తెలంగాణ టెట్ అనేది మన వైజాగ్ లో అయితే ఉండదు. ఖచ్చితంగా మనం తెలంగాణ స్టేట్ వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఏపీలో అయితే రాయలేం కదా, అదే అక్కడికి వెళ్ళి రాయాలి. అక్కడికి వెళ్ళి మాక్సిమం క్వాలిఫై అయిపోతాం. మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఏపీ టెట్ కి తెలంగాణ టెట్ కి పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. ఏంటి డిఫరెన్స్ వస్తుంది చూద్దాం. తెలంగాణ టెట్ కి ఏపీ టెట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే తెలుగు సిలబస్ మారుతుంది, అలాగే సోషల్ సిలబస్ మారుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంతీయ వార్తల విషయాల గురించి కానీ తెలంగాణ రాష్ట్ర విషయాల గురించి కానీ వాటి గురించి ఎక్కువ బేస్ చేసుకొని ఇస్తారు. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ మారుతాయి. ఈ 3 తప్పించి రిమైనింగ్ మొత్తం రెస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది. సో మీరు ఈ రెండిట్లో ఏ సిలబస్ మీరు ప్రిపేర్ అయినా కూడా పక్కాగా ఇప్పుడు మనకి ఏపీ టెట్ లో 130 వచ్చాయంటే తెలంగాణలో 120+ ఈజీగా వస్తాయి. మరి సీటెట్ సంగతి ఏంటి? మరి ఈ సిలబస్ కూడా వేరేగా ఉంటుంది అంటే ఏముండదు. ఎందుకంటే సేమ్ అదే సైకాలజీ ఉంటుంది, అదే మీకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, సేమ్ సిలబస్. ఇక్కడ మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇలా మనకి 3 లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది పేపర్ అంటే పార్ట్ బిలో మనం ఎంచుకోవాల్సిన లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. అందులో మనం ఏదైతే ఎంచుకుంటామో ఆ పార్ట్ బికి సంబంధించిన అయితే తెలుగు లేదా హిందీ లేదా ఇంగ్లీష్ పార్ట్ బిని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ 90 నుంచి 120 క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటా. ఆ 30 క్వశ్చన్స్ మీరు అంటే క్వశ్చన్ కవర్ మొత్తం అంతా ఒకేలా ఇచ్చేస్తారు. పార్ట్ బి పేపర్ కూడా అలాగే ఇస్తారు. పార్ట్ బిలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు కూడా ఉంటుంది. అది మీరు కన్ఫ్యూజ్ అయ్యి అది కూడా అక్కడ తెలుగు రాసి ఇక్కడ తెలుగు రాసి 2 చోట్ల తెలుగు రాసి మిస్టేక్స్ చేసి మార్క్స్ పోగొట్టుకుంటారు. అది జాగ్రత్తగా గమనించి మీరు దేనికైతే అప్లై చేశారో అంటే పార్ట్ బిలో ఏ లాంగ్వేజ్ అయితే పెట్టుకున్నారో ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మీరు బార్కోడింగ్ అంటే మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇది సీటెట్ కి సంబంధించిన అంశం. అంటే ఇక్కడ సైకాలజీ ఉంది, ఇక్కడ సైకాలజీ ఉంది, ఇక్కడ సైకాలజీ ఉంది, ఇక్కడ తెలుగు ఉంది, ఇక్కడ తెలుగు ఉంది, ఇక్కడ తెలుగు ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్, సైన్స్, సోషల్. దానికి ఏంటి డిఫరెన్స్? ఏమి డిఫరెన్స్ లేదు. సో ఇక్కడ మీకు ఇంకా చెప్పాలంటే సీటెట్ క్వాలిఫై అవ్వడం ఈజీ. ఒక్క క్వశ్చన్స్ అనేవి మన రీజనల్ లాంగ్వేజ్ లో ఉండవనే మాట తప్ప ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో ఉంటాయి. మనకి ఈజీ ఇంగ్లీష్ లోనే అర్థమైపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం సైకాలజీ చాలాసార్లు చదివి ఉంటారు, అలాగే ఇంగ్లీష్ కూడా మీరు చదివి ఉంటారు. అంటే గ్రామర్ పార్ట్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. స్టాండర్డ్ లెవెల్ మెయింటైన్ చేస్తారు. అప్ టు 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ గ్రేడ్ లో ఇచ్చి హార్డ్నెస్ ఒక 8th వరకు వెళ్తారు. అంతే టెట్ లో అలాగే ఉంటుంది, హార్డ్నెస్ 8th వరకు వెళ్తారు. మన ఏపీ టెట్ అయితే 10th వరకు తీసుకెళ్లిపోతారు టెట్ లో కూడా. కానీ సీటెట్ అలా కాదు, మాక్సిమం 5th 6th వరకు ఉంటుంది, హార్డ్నెస్ 8th వరకు ఉంటుంది. అంతే, చాలా పైన ఇస్తారు క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా ఉంటుంది, క్వాలిఫై అవడం ఈజీ. ఇది ఓపెన్ కేటగిరీ వారికి వెళ్తే 90 మార్క్స్, బీసీ వాళ్ళకి అయితే 82 మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 72 మార్క్స్. ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి, ఎవరైతే ముస్లింస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మాకు బీసీఈ వస్తుంది కదా అని చెప్పేసి ఓబీసీ పెట్టడానికి అయితే లేదు.
సెంట్రల్ లో ఎప్పుడైనా సరే బీసీఈ వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోనే తీసుకుంటారు. ఇది గమనించండి. అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఇంచుమించుగా అన్రిజర్వ్డ్ కేటగిరీ, అంటే వీళ్ళకి కూడా 90 మార్క్సే ఉంటుంది. అంటే ఓపెన్ గా యూఆర్ కి ఎంత అయితే కట్ ఆఫ్ ఉంటుందో మార్క్స్, మినిమం క్వాలిఫై మార్క్స్ ముస్లిమ్స్ అభ్యర్థులు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా తెలంగాణ డిఎస్సి అయితే మీకు అర్థమైంది కదా, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎటువంటి బాధ ఉండదు. ఇంకా చెప్పాలంటే మనకి తెలంగాణ ఏపీ రెండు కూడా ఏం భేదమే లేదు, రెండు ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఇది ప్రిపేర్ అయిన వాళ్ళు ఇది రాసుకోవచ్చు, ఇది ప్రిపేర్ అయిన వాళ్ళు ఇది రాసుకోవచ్చు. ఇలాగ బంపర్ బొనాంజా అని చెప్పొచ్చు. కాకపోతే తెలంగాణ టెస్ట్ లో మీకు మంచి వెయిటేజ్ సాధించండి. డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే ఇక్కడ రాబోతుంది, ఇక్కడ మిస్ అయినా అక్కడ మిస్ అవుతుంది, అక్కడ మిస్ అయినా ఇక్కడ మిస్ అవుతుంది, రెండు వచ్చేసాయంటే హ్యాపీ. తెలంగాణలో నాన్ లోకల్ స్టేట్స్ వాళ్ళకి 5% మాత్రమే రిజర్వేషన్ ఉంది. అంటే 100లో 5 పోస్టులు మాత్రమే ఉంటాయి. అది టాప్ 5 వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంటాయి. మరి టాప్ 5 అంటే రీసెంట్ గా మీరు చూసారు కదా కట్ ఆఫ్స్. ఏపీ కట్ ఆఫ్ కాదు, తెలంగాణ కట్ ఆఫ్. ఒకసారి దాని మీద ఒకసారి అనాలిసిస్ చేయండి. ఎక్కడ ఏ జిల్లాలో పెట్టుకుంటే మంచిదో, ఎక్కడ కట్ ఆఫ్స్ తక్కువ ఉన్నాయో, ఆ జిల్లాలో ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయో అలాంటి చూసి మీరు అప్లై చేసుకోండి హ్యాపీగా. మీకు ఇక్కడ నాకు తెలిసి 84 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ రాలేదు ఏపీలో. ఇదే 84 ఇక్కడ వచ్చినట్టయితే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటారు. ఇది నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. అందుకని వెంటనే మనకి మళ్ళీ ఒక ఏడాది తిరగకుండానే ఏపీలో కూడా డిఎస్సీ రాబోతుంది. అలాగే తెలంగాణలో కూడా మనకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే కేవీఎస్ అండ్ నవోదయ విద్యా సంస్థల్లో కూడా మనకి ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. దేన్ని విడిచిపెట్టకండి. పక్కాగా 1 year తిరిగేలోపు మీరు అనుకున్న గవర్నమెంట్ ఉద్యోగం మీరు సాధించి తీరాలి. తీరుతానే ఆశతోటి ఈ వీడియో నేను ముగిస్తున్నాను. అందరికీ కూడా జై హింద్.